హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ముందుగా అందరికీ ఈ రోజున యూత్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్వామి వివేకానంద గారి బర్త్డే సందర్భంగా అందరికీ కూడా యూత్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మార్కెట్ ఏ విధంగా ఉండేదో తెలుసుకునే ముందుగా నిన్నటి రోజున ఏదైతే మనం నిఫ్టీ చార్ట్ యాప్లో మార్కెట్ మిక్స్డ్గా ఉన్నప్పటికీ కూడా కొన్ని స్టాక్స్లో మనం బై చేయడం జరిగింది. అది ఏ విధంగా చేసాము, ఎలా చేసాము అన్నదంతా కూడా ఇక్కడ నేను మీకు హీరో మోటార్స్ అయితే మనం అనుకున్న విధంగా బాగానే మనం ఫస్ట్ మనం తీసుకోవడం వల్ల బాగానే వచ్చింది. తర్వాత బజాజ్ ఫైనాన్స్లో అనుకున్న విధంగా స్పీడ్గా లేకపోయినా మార్కెట్ అప్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా ఇది మనం క్యాచ్ చేసే విధానంలో అందులోకి తీయగలిగాము. అదేవిధంగా ఇండస్ఇండ్ బ్యాంకు ఈ రోజు కూడా మార్కెట్లో పెరిగే అవకాశం అయితే ఉంది, ఆల్రెడీ టేకాఫ్ అవుతుంది. అదేవిధంగా టాటా మోటార్స్ ఇలాంటి స్టాక్స్లో కూడా మనం మార్కెట్లో ఒక అద్భుతమైనటువంటి ర్యాలీ కూడా చూడటం జరిగింది. అదేవిధంగా ₹200 స్టాక్స్లో కట్ అయితే ఈ స్టాక్స్లో మనకి ₹2 ₹3 మూమెంట్ వస్తుంది. కాబట్టి ఆప్షన్స్లో దాన్ని ఏ విధంగా చేసేవాళ్ళంతా కూడా అది కూడా నేను మీకు చూపిస్తాను. యాక్చువల్గా ఏదైతే ఒక సిస్టమేటిక్ లెర్నింగ్ జరిగిన తర్వాత మనం స్టెప్ బై స్టెప్ మనం చేయగలిగితే మార్కెట్లో మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. హీరో మోటార్స్ మనం బై చేసాము, మీకు కూడా ఇక్కడ చూపిస్తాను హ్యాపీగా. మనకి బజాజ్ ఫైనాన్స్ కూడా మన ఎంట్రీ లేట్ అవ్వడం వల్ల కొంచెం మనకి తక్కువ అమౌంట్ తీసుకోవడం జరిగింది. అంటే కండిషన్ అలా ఉండదండి. ఇండస్ఇండ్ బ్యాంకు ఈ రోజు కూడా మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ రావడానికి మంచి స్కోప్ అయితే ఉంది. అదేవిధంగా స్టాక్స్తో పాటుగా మనం ఏదైతే ఆప్షన్స్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో అయితే పెద్దగా మూవ్మెంట్ లేకపోవడం వల్ల నిన్న ఏమీ చేయలేకపోయాం. అదే ఆప్షన్స్లో చిన్న స్టాక్స్లో మనం ఏ విధంగా చేయొచ్చు, ఒక 2,50,000 పెట్టి ఒక స్టాక్లోను ఒక 40 నుంచి 50 రూపాయలు ఈజీగా ఒక 5 లక్షల రూపాయలు మన ఇన్వెస్ట్మెంట్ పెట్టి కూడా ఈజీగా ఏ విధంగా తీర్చాలంటే కూడా నేను మీకు ఇక్కడ ఏదైతే చూపిస్తున్నాను. ఆర్బిఎల్ బ్యాంక్లో మనకి జస్ట్ ఒక ₹4 మనం ఒక 5 లాట్స్ వేసి మనం ఈజీగా 10,000 అలా మనకి ₹2,500 అవుతుంది. ఒక 5 లాట్స్ మనం హ్యాపీగా ₹50,000 టార్గెట్ ఓరియంటెడ్గా మనం చేయడం జరిగింది. అదే ఇది కూడా ఏదైతే ₹275 కూడా ఒక ₹2 ₹3 మనం చక్కగా టార్గెట్ ఓరియంటెడ్తో లాట్ సైజ్ చేసుకుని మనం ఈజీగా చేయడం జరిగింది. యాక్చువల్గా ఏదైతే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో పాటుగా మనం ఆ రోజు మార్కెట్లో దేంట్లో మూమెంట్ వస్తుంది, ఎలా వస్తుంది అన్నది ఐడెంటిఫై చేసుకుని ఆ విధంగా వెళ్ళినట్టయితే మనకు అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా నిఫ్టీ నిన్నటి రోజున ఏదైతే నిఫ్టీ మార్కెట్లో ఒక డ్రాస్టికల్ ఫాల్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మనకి ఏ విధమైనటువంటి మూమెంట్స్ వచ్చినాయి చూసుకోవచ్చు. వాళ్ళు ఏదైతే సడన్ ఫాల్ అయిన తర్వాత మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ సేమ్ అక్కడే ఉండటం వల్ల మార్కెట్లో పెద్ద మార్పు కనిపించినట్టుగా ఉంది. కానీ ఈ రోజు అయితే నిఫ్టీ ఫస్ట్ హాఫ్లో కొంచెం 21,750 వరకు కూడా రీచ్ అవుతుంది. కానీ నిన్నటి హైన్ అయితే బ్రేక్ చేసే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది. అక్కడి నుంచి 21,750 దగ్గర కొంచెం మార్కెట్ ఈరోజు నెస్లో ఓపెన్ అయ్యి ముందుకు వెళ్ళినప్పుడు కూడా 21,750 దగ్గర సస్టైన్ అవ్వలేక అక్కడి నుంచి మార్కెట్ కన్సాలిడేషన్ అక్కడ ప్యాటర్న్స్ మనం ఐడెంటిఫై చేసుకుని అక్కడి నుంచి మార్కెట్ కన్సాలిడేషన్ నుంచి మార్కెట్ డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఫ్రైడే. అట్ ద సేమ్ టైం మార్కెట్లో ఒక కన్సాలిడేషన్ అయితే బాగా నడుస్తుంది. మార్కెట్లో ఏదైతే ఒక 2 months నుంచి ఒకే స్ట్రెచబుల్గా మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ తీసుకున్న తర్వాత ఏదైతే మనకు అక్కడ రీచ్ అయిన తర్వాత 22,000 అక్కడి నుంచి లాస్ట్ ఒక 8 సెషన్స్ మీరు చూసుకున్నట్టయితే ఓన్లీ కన్సాలిడేషన్. ఇది మార్కెట్లో ఓవరాల్గా చూసుకుంటే కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ అంటే ఆల్రెడీ ఒక 2 రోజులు పడితే ఒక 1 or 2 days మళ్ళీ 1 or 2 days పడితే మళ్ళీ 1 or 2 days మళ్ళీ ఒక రోజు పడితే అలా కన్సాలిడేషన్ టు మనకి ఇది 21,100 వరకు అయితే మార్కెట్లో అయితే కరెక్షన్ జరగాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ మాత్రం 21,500 బ్రేక్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకని ఈ రోజున 750 దగ్గర మార్కెట్ కండిషన్ చూసుకుని మనకి మార్కెట్లో దాని ప్రకారం మనకి ఏ విధంగా మనకి మార్కెట్లో డౌన్ ట్రెండ్ వస్తుందని అంచనా వేయడానికి అవకాశం అయితే ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైతే నిన్నటి హైని బ్రేక్ చేయకుండా ఈ రోజు మార్కెట్లో ఒక ఓపెన్ అయిన తర్వాత కొంచెం అప్ సైడ్ ఓపెన్ అయినప్పుడు కూడా 47,700 and 750 మధ్యలో మనకి మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ డ్రాస్టికల్ ఫాల్ వస్తే మళ్ళీ 47,200 and 47,000 ఆ రేంజ్ వరకు కూడా మార్కెట్లో డౌన్ వచ్చే అవకాశం ఉంది. కానీ నిన్నటి హైని కానీ బ్రేక్ అవుతే మాత్రం బీ కాషియస్. నిన్నటి హై బ్రేక్ అవుతే మార్కెట్ కండిషన్ ప్రకారం మార్కెట్ ఎటు మూవ్ అయితే అటు పోవాల్సిన అవసరం అయితే మనకి ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్గా మనకు ఉండవలసిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా స్టాక్స్లో కూడా ఏ స్టాక్స్లో చేయాలి, ఎలా చేయాలి ఏంటన్నది అంతా కూడా నిన్నటి రోజున కూడా ఆర్బీఐలో కూడా మనకి ఏదైతే ఒక ప్లెయిన్ మూమెంట్ ఇచ్చిందో ఆ ప్లెయిన్ మూమెంట్ మనం క్యాచ్ చేసినప్పుడు మనకి ఏదైతే ₹11 ₹12 మధ్యలో తీసుకుని మనం ఒక ₹4 మనం దీన్ని ఆప్షన్స్లో వాళ్ళు చేయడం జరిగింది. ఇక్కడ చూద్దాము. ఎస్ ₹11 ఆ రేంజ్లో మనకి ఇక్కడ మనం క్యాచ్ చేయడం జరిగింది. ఆ క్యాచ్ చేసిన తర్వాత మరి హ్యాపీగా మనం చేయడం దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేసి మనం చేయడం జరిగింది. అదేవిధంగా ఎంబెడెడ్ ఫైనాన్స్ కూడా అదేవిధంగా మనకి జిగ్జాగ్లో ఉన్నప్పుడు కూడా
మనకి టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు దీన్ని మనం తీసుకుని ఈజీగా 2 టైమ్స్ ట్రేడ్ చేసి మనకి దాంట్లో చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు కూడా మార్కెట్లో మనకి ఏ విధంగా వచ్చేది, ఎలా వచ్చేది అనేది అంతా కూడా ఒక స్వింగ్ ట్రేడ్లోను మనం జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా ఈజీగా మనం ఏ విధంగా చేస్తాము, ఎలా చేస్తాము అనేది అంతా కూడా చూసి దాని ప్రకారం చేయడానికి మంచి స్కోప్ అయితే ఉంటుంది. ఆ విధంగా చేసినట్టయితే మనకి మంచి లాభం తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మనకి రెగ్యులర్గా ప్రాఫిట్స్కి అయితే నిఫ్టీ చాచా యాప్లో మీరు ప్రొసీడ్ అవ్వండి. అదేవిధంగా మీకు సఫిషియెంట్ అమౌంట్ ఉండి, ల్యాప్టాప్ ఉండి, మీరు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వీకెండ్లో జరిగే క్లాసెస్కి మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.